చెప్తున్నా కొంతమందికి రెండుగా డివైడ్ అయిపోయినట్టు అనిపిస్తుందా లేదా? ఒక నిమిషం పుల్లారావు గారు, కాపు కమ్యూనిటీ రెండుగా చీలిపోయినట్లు అనుకోవచ్చా కాదా? మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎందుకు అని అంటే ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ కులాన్ని ఫాలో అవునన్నా ఆయనని కులాన్ని ఫాలో అవునని చెప్పినా కూడా ఒక కమ్యూనిటీలో ఒక మేజర్ పోర్షన్ ఆయనతో క్యారీ అవుతున్నమాట వాస్తవం, అది రియాలిటీ, దాన్ని మనం కాదనలేము. ఇంకోవైపు ముద్రగడ, పరిరామ జోగి అటో ఇటో ఎటున్నాడో అర్థం కాక, లేకపోతే కొంతమంది కొట్టు సత్యనారాయణ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఇంకోవైపు రెండుగా డివైడ్ అయిపోతుందా? రేపు గోదావరి జిల్లాలో ఉన్న సోకాళ్ళ కాపు ఓటింగ్ అంతా కూడా రెండుగా డివైడ్ అయిపోతుందా? వచ్చే ఎలక్షన్ ఒకటి ఎలక్షన్ ట్రెండ్ బట్టి ఉంటుంది, క్యాండిడేట్స్ బట్టి ఉంటుంది, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది. అది చెప్తున్నా. ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కస్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆయన బిహేవియర్ బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఎలక్షన్ సీన్ ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, పాత సరుకునంతా తీసుకొచ్చి పెట్టేశాడా, డివిజన్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, అది ఉన్నది కదా. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దూరదృష్టి ఆలోచిస్తున్నాడా, లేకపోతే కొన్ని కమ్యూనిటీని కొట్టేస్తున్నాడా? అది కూడా ఇవాళ ఆయన మీద రాసిన ఉత్తరం బీజేపీ నాయకులు ఢిల్లీలో చదివితే ఆశ్చర్యం వేస్తారు. అదన్నీ రివ్యూ చేస్తున్నారు. సో దేఫో అది అలా ఉంచాక డివిజన్ 2 చీలికలు అన్న కానీ 2 అంటే ఈక్వల్గా 50-50 అయిపోయినా చీలిక వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఇందాకే చెప్పాను కొట్టు సత్యనారాయణ గారు అడ్రస్ చేస్తూ మరి సరిగ్గా చేయలేదు కదా పాలిటిక్స్. అంటే వాళ్ళు బాధపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇచ్చాం అది ఇచ్చాం అదంతా పాస్ట్, అది సరిగిపోయింది. మన ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ ఏమన్నారు కొట్టు సత్యనారాయణ గారు, మీరు 21 తీసుకున్నారు కదా, 60 తీసుకోవాలి, అది ఫ్యూచర్ చూపెట్టాడు. దానికి నేనేమంటున్నా, వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ చూపెట్టిందా, సరిగ్గా ఫీల్ చేసిందా? కొట్టు సత్యనారాయణ గారు ఫ్యూచర్ క్వశ్చన్. వైఎస్ఆర్సీపీ ఇవాళ 30 సీట్లు ఇచ్చింది సార్, కాపులకి 30 సీట్లు ఇచ్చింది, 5 ఎంపీ సీట్లు ఇచ్చింది. టీడీపీ వాళ్ళకి 120 సీట్లు అనౌన్స్ చేస్తే 8 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు కాపులకి. 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ అంట, సామాజిక న్యాయం అన్నా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఈక్వేషన్ ని కూడా చాలా జాగ్రత్తగా అందరికి సమన్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న విషయాన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఒక ఫ్యూచర్ అనేది చూసేటప్పటికి ఇంకా అడ్రస్ చేయడానికి లక్కీగా మే 13న పెట్టారు ఎలక్షన్, ఇంకా టైం ఉన్నది. సోషల్ ఇంజనీరింగ్ సరిగ్గా చేశారా, లైసెన్స్ లేని కాంపౌండర్ ఏమన్నా మందులు కల్పించేసారా, ఇవన్నీ బయటకు వస్తాయి. మనం కేర్ఫుల్గా ఇంకా చేయాలి. ఆ చీలకు వచ్చిందా లేదా క్యాండిడేట్స్ బట్టి. నేను ఎందుకంటున్నానంటే ఇందాక ఏం చెప్పారు, విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అవ్వటం కూడా మనకు రాజాధికారం రావటం, అలా కొట్టు సత్యనారాయణ గారు డిప్యూటీ సీఎం అంటే నేను తక్కువ చేయట్లేదు, అది కూడా ఒక స్టెప్, ఒక ప్రాసెస్. అదొక ప్రాసెస్ అంటున్నా. ఆ ప్రాసెస్ పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేశారా లేదా, అది ఆ అడ్రస్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా, నీకు ఇది ఇచ్చా అది ఇచ్చాను, అది పాస్ట్ అయిపోయిన కొట్టు సత్యనారాయణ గారు ఫ్యూచర్ చెప్పాలి, ఫ్యూచర్ చూడాలి. కొద్దిగా నాకు అక్కడ డిమ్ముగా కనపడుతుంది. రైట్, విజయ్ కుమార్ గారు చీలిక అనే పాయింట్కి మీరు ఆన్సర్ కావాలి. కాపుల్లో కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వేట వేస్తారంటలో ఏ మాత్రం డౌట్ లేదు. ఆయన ఇప్పటికే చెప్పండి, నేను మాట్లాడతాను. నన్ను అడిగారు చెప్పండి, కాపుల చీలిక వస్తుందా కాపు ఓట్లలో? ఇప్పుడు కాపులందరికీ చాలా క్లారిటీగా తెలుసండి. 2000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఇచ్చారనేది కాపులకు తెలియాలి. ఈ రోజు 30 సీట్లు ఇచ్చారు. 30 సీట్లు దేనికి? ఈ రోజు లాస్ట్ 19-24 మధ్యలో ఉన్న కాపు నాయకులు ఏం సాధించారు? సాధించలేదు. నా ఇన్ఫర్మేషన్ ఆపడానికే కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి రజనీకాంత్ చంద్రబాబు నాయుడు కొట్టు సత్యనారాయణ గారు మీరు ఉప ముఖ్యమంత్రి చేశారు, మీకు దమ్ము ఉంటే 1 గంట డిబేట్ చేద్దాం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. మీరు ఎన్ని చెప్తే అన్నిటికీ నేను రెడీగా ఉన్నాను, నేను సమాధానం చెప్తాను. ఈ రోజు నాది రజనీకాంత్ గారి పాయింట్కి వస్తున్నా, ఆగండి. అదే రండి, రజనీకాంత్ గారి పాయింట్కి వస్తే ఈ రోజు కాపులు అంటే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, గుంప గుర్తుగా 100కి 100 మెంబర్స్ ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేనైతే ఈ రోజు చెప్తున్నా, ఇందాక ఒక మాట చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన ఎక్కడా అనలేదు.
మాది ఏ ఏ స్థాయిలోని ఎప్పుడు అనేది మేము రివీల్ చేస్తాం. అప్పటి వరకు వీళ్ళకి ఎందుకు కంగారు? పాయింట్ నెంబర్ 1, మాకు నిజంగా మా వ్యూహంలోని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుని చేస్తాం. వీళ్ళెవరు మాకు చెప్పడానికి? వీళ్ళు మాకు చెప్పడానికి అంత అర్హత లేదు. 2, ఎప్పుడైతే కాపులు అనే వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా కోరుకున్నది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న దాని మీద, ఆ లైన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు స్టాండ్ అయ్యారు. అది మేము గ్రామ స్థాయిలోని మేము తెచ్చిన ఇన్ఫర్మేషన్ తోని, సర్వేలతోని, ప్రజల్లోని ఉన్న భావనతోని మేము ఉన్నాం, అంతే తప్ప ఇంకోటి లేదు. అయితే ఇక్కడ పాయింట్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు చెప్పారు, ఇట్స్ ఎ జర్నీ. ఇది రోజు ముఖ్యమంత్రి అయిపోవాలి, మేము ముఖ్యమంత్రి అయిపోవాలి అనేది కాదు. రాజకీయం అనేది జర్నీ. ప్రజలకు అండదండగా ఉండాలి, ప్రజల మనసులు గెలుచుకోవాలి, గెలుచుకున్న తర్వాతే రాజ్యాధికారం వస్తుంది. అంతేగాని మనం ప్రవర్తించిన తీరు, మనం చూపించిన చొరవ, మనం పోరాట పటిమ, ఇవన్నీ కూడా రోజుకి మీకు అర్థమయ్యి మీరు బయటికి చెప్పలేని ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారు